మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకమని ఆలయ పూజారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించి గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారి ఉత్తర ద్వార భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు కుటుంబ సమేతంగా ఉత్తరముఖ ద్వారం గుండా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలోని వివిధ దేవాలయాలకి 2 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభ సందర్భం ఉత్తర ద్వార ప్రవేశం ముక్కోటి దేవతల ఈరోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉంటాయని ఒక పురాణాలు చెప్తున్న సందర్భంలో మరి పెద్ద ఎత్తున భక్తులు మంచిర్యాల విశ్వనాథాలయంలో వేలాది మంది మరి భక్తులు వచ్చి దర్శనం చేసుకున్న సందర్భాలు ఈ సందర్భంలో అందరికీ ఒక నమ్మకం విశ్వాసం ఈరోజు ఆలయాలు దర్శనం చేసుకుంటే దేవుని దర్శనం చేసుకుంటే మనం బాగుంటాం, మన ప్రాంతం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటున్న నమ్మకం విశ్వాసంతో దర్శనం చేసుకుంటాం. ముఖ్యంగా ఎంతో పవిత్రత కూడుతున్న మన మంచిర్యాల పవిత్ర గోదావరి నది తీరం ఉన్న మన మంచిర్యాల మరి ఈ మంచిర్యాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మరి ఆ ముక్కోటి దేవతల ఆశీస్సు ఉండాలని ఆ ముక్కోటి దేవతలను కోరుకుంటూ ఆలయ మరి దినదిన అభివృద్ధి చెందుతుంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ పునర్నిర్మాణం కోసం మరి డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఆ ముక్కోటి దేవతల ఆశీస్సుతోటి ఈ దేవాలయ పునర్నిర్మాణం త్వరగా కావాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ మంచిర్యాల ప్రజలంతా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ మంచిర్యాల ప్రజలు మంచిర్యాల జిల్లా తెలంగాణ ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ జరుగుతుంది. భక్త మహాశయులు ఈరోజు మన స్థానిక మంచిర్యాలలో అలవేలు మంగాసమితి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా అసంఖ్యాకమైన జనాలు వచ్చి భక్త మహాశయులు స్వామివారిని
కృప తీరా స్వామి కృప పొందడానికై దర్శించుకున్నారు. ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే తాను ఆ నారాయణుడు మోక్ష ప్రదాత కాబట్టి తాను ముక్కోటి దేవతలకు కూడా ఇయ్యనటువంటి ఈ అవకాశాన్ని ఈ కలియుగంలో మనకు హర్షామూర్తిగా ఉండి అవకాశం కల్పిస్తారట. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. అందుకే సనాతనంగా వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశిని భక్త మహాశయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉదయం నుండి 4 గంటలకి చలి కూడా శ్రమకు ఓర్చి నిలబడి స్వామిని దర్శించుకొని అర్చనాది కార్యక్రమం ముగించుకొని స్వామి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా మా విశ్వనాథాలయంలోని కార్యనిర్వహణాధికారులు అనుకోండి, సిబ్బంది, పోలీసు శాఖ సోదరులు మరియు మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాకు సహకరించారు. భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని సంతోషం చెంది ఎనలేని ఆ నారాయణ కృప పొంది కృతార్థులైనారు.